కమిటెడ్ అయి ఉన్నాం. రైట్, నూమన్ గారు కంటిన్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే మళ్ళీ విషయం, నేను ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు వేర్ ఐ హావ్ స్టార్టెడ్. లవ్ జిహాద్ అనేది ఒక ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని లైక్ చేసి లవ్ చేసి వాళ్ళు రిలీజియన్ ని కన్వర్ట్ చేసుకుంటే దే ఆర్ కేటగిరికల్లీ కాలింగ్ ఇట్ ఎస్ లవ్ జిహాద్. ఓకే, లెట్ us see the other side. హిందూ అబ్బాయిలు ముస్లిం అమ్మాయిని చేసుకోవడం లేదా? దాన్ని గర్వాప్సి అంటారండి. ఇట్స్ గర్వాప్సి, నాట్ లవ్ జిహాద్. Yeah, please, no more content. ఒక్క నిమిషం ఉషా గారు ఆయన మనం మాట్లాడివ్వాలి. ఆయన ఏం చెప్తున్నారో మనం వినాలి ప్లీజ్. ఆయన ఏం చెప్తున్నారో మనం వినాలి ప్లీజ్. ఉషా గారు ఒక్క నిమిషం ఉషా గారు ప్లీజ్ ఉషా గారు ఇది కరెక్ట్ కాదు. ప్లీజ్ ఒక్క నిమిషం ఆగాలి మీరు. ఒక్క నిమిషం మీరు ఆగారు ఉషా గారు ప్లీజ్. ఉషా గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఉషా గారు ప్లీజ్, ఇది కరెక్ట్ కాదు. ఆయన వాయిస్ మనం వినాలి ప్లీజ్. వాస్తవాన్ని మాట్లాడుకుందాం మనం. ప్లీజ్ 1-to-1 కాదు ఉషా గారు, 1-to-1 కాదు ప్లీజ్ ఉషా గారు. ఆయన కంప్లీట్ చేయనిద్దాం. ఆయన కంప్లీట్ చేసింది నేను అవకాశం ఇస్తా. ఉషా గారు ప్లీజ్ ఉషా గారు వారిని మాట్లాడనివ్వండి. వారికి లవ్ జిహాద్ కి ఆపోజిట్ గర్వాప్సి అని చెప్పినాం కదా, సరిపోతుంది. అంటే వాట్ ఎవర్ ద టర్మ్ యూ కాల్ ఇట్ యాజ్. నేను అనేది ఏంటంటే ఒక 18 years వచ్చిన వాళ్ళు అడల్ట్స్ గా ఉన్నప్పుడు కాన్స్టిట్యూషన్ ఇస్తున్నటువంటి చట్టాల ప్రకారం దే ఆర్ గోయింగ్ అండ్ గెటింగ్ మ్యారీడ్. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ బోత్ ద సైడ్స్. ఇక్కడ ఇష్యూని డైల్యూట్ చేయడానికి, ఇష్యూని సైడ్ ట్రాక్ చేయడానికి ఈ లవ్ జిహాద్ అనే టాపిక్ తీసుకొచ్చారు. లెట్ us టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ జ్యోతి మల్హోత్రా. ది సేమ్ లేడీ బార్డర్ క్రాస్ చేసేటప్పుడు వాట్ ఈస్ షీ టెలింగ్? Border security force ki what is she telling? She is telling I work for Haryana BJP. Questions దాని గురించి అడగాలి. అంటే బీజేపీ పంపించిందా? బీజేపీ పార్టీ పంపించిందా? ఇప్పుడు వీసాస్ ఇస్తున్నప్పుడు షీఈస్ గోయింగ్ టు పాక్ హై కమిషన్, కానీ చైనాకి పోతున్నప్పుడు, బంగ్లాదేశ్ కి పోతున్నప్పుడు ఆల్ ది ఇంటెలిజెన్స్ బ్యూరో, ది ఐబీ హ్యాస్ ఆల్ దిస్ డేటా. ఆల్ ది ఇండియన్ సిటిజన్స్ ఎప్పుడు వెళ్తున్నారు, ఎక్కడికి అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఆవిడ ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నప్పుడు ఐబీ గుర్తించలేకపోయిందా? అంటే ఇది బీజేపీ గవర్నమెంట్ యొక్క లోపం కాదా? వై హ్యాస్ షీ క్లెయిమ్డ్ యాజ్ ద హర్యానా బీజేపీ? యూ టెల్ మీ దిస్. అండ్ marriages are happening on both the sides. Let us go to the registration office. Let us pull the data. Nationwide data తీసుకుందాము. I can claim myself. RSS వాళ్ళందరినీ మోటివేట్ చేసి మీరు ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకోండి, మీకు 5 lakh rupees ఇస్తాము, 3 lakh rupees ఇస్తాము, బిజినెస్ సెట్ చేస్తాము, అండ్ ఆల్సో యూ విల్ గెట్ ఎ గవర్నమెంట్ let us talk about the rules. నాకు ఇక్కడ every adult has a right to go and get married as per the Registrations Act. పెళ్ళైన తర్వాత వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటారు, they wanted to go and get married. ఈ రాజ్యాంగం కలిగించిన యొక్క హక్కు. ఇంటెన్షన్ ఏంటో కనుక్కోవాలి. నూమన్ గారు ఒకటే చెప్తున్నారు, ఒకవేళ ఒక ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని చేసుకుంటే లవ్ జిహాద్ అయితే, మరి హిందూ అబ్బాయి